నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఇప్పటి వరకు మనం చమురు ఉన్నవాడే రాజు అనుకున్నాం. గల్ఫ్ దేశాలదే హవా అనుకున్నాం. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు కథ మారింది. రాబోయే కాలంలో పెట్రోల్ బావుల కంటే భూమిలో దొరికే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నవాడిదే రాజ్యం. రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏమిటి? భవిష్యత్తులో టెక్నాలజీ రంగానికి ఇవి ఎందుకంత కీలకంగా మారాయి? మనం వాడే సెల్ ఫోన్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్ల వరకు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఎందుకంత ఉపయోగకరంగా మారాయి? ఈ విషయంలో చైనా మోనోపలి ఎక్కువగా ఎందుకుంది? భారత్ ఎక్కడ వెనుకబడింది? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వీటికి భారీగా నిధులు కేటాయించడానికి కారణాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే భూమి లోపలి అతి తక్కువ మోతాదులో లభించే లోహ మూలకాలనే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఇవి మొత్తం 17 రకాల లోహ మూలకాలు ఉన్నాయి. వీటిని అత్యాధునిక టెక్నాలజీలో ఉపయోగిస్తారు. వీటిని భూమిలో నిక్షిప్తమై ఉన్న అత్యంత అరుదైన ప్రత్యేక లక్షణాలున్న ఎలిమెంట్స్ అని చెప్పవచ్చు. వీటిని ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాహనాలు, ఎల్ఈడి లైట్స్, కంప్యూటర్ హార్డ్వేర్ పరికరాలు, బుల్లెట్ ట్రైన్స్, సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్, బ్యాటరీలు, జెట్ ఇంజన్లు, రాడార్లు, మిసైల్ పరికరాలు, ఎంఆర్ఐ స్కానర్లు, క్యాన్సర్ ట్రీట్మెంట్ పరికరాలు తయారీలో ఉపయోగిస్తారు. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉపయోగించి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారు చేస్తారు. ఇవి అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెట్స్. వీటిని హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. వీటిలో కంప్యూటర్ సర్వర్లు, ఎలక్ట్రానిక్ మోటార్స్, హార్డ్ డ్రైవ్స్, బుల్లెట్ ట్రైన్స్ చాలా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను కెమిస్ట్రీ పీరియాడిక్ టేబుల్లో మొత్తం 15 ఎలిమెంట్స్ లాథాయినాయిడ్ సిరీస్ లో ప్రత్యేకంగా పొందుపరిచారు. వీటి పేర్లు లాంతనం, సీరియం, ప్రాసియోడైమియం, నియోడైమియం, ప్రమోథియం, సమారియం, యురోమియం, గాడోలినియం, టెర్బియం, డైస్ప్రోసియం, హోలియం, ఎర్బియం, థూలియం, ఇట్రీలియం, ల్యూటీటియంతో పాటు స్కాడియం, ఇంట్రియంలను ప్రత్యేక పీరియాడిక్ టేబుల్లో చూపించారు. మొత్తంగా 17 మూలకాలను రేర్ ఎర్త్ మినరల్స్ గా పరిగణిస్తారు. సాధారణంగా పెట్రోలియం, చమురు నిక్షేపాలు భూమిలో పుష్కలంగా ఉన్న దేశాలు ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాయి. గల్ఫ్ దేశాలతో పాటు ఒపెక్ సభ్యత్వం ఉన్న దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బలమైన స్థానాన్ని పొందాయి. సంపన్న దేశాలుగా మారిపోయాయి. అయితే ఇప్పుడు ఒక తరం మారిపోయింది. ప్రస్తుతం చమురు ఉత్పత్తి దేశాలతో పోలిస్తే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సొంతం చేసుకున్న దేశాలు భవిష్యత్తును శాసించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని ముందుగానే గుర్తించి చైనా, సౌత్ కొరియా, జపాన్ వంటి దేశాలు ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద దృష్టి సారించాయి. ప్రస్తుతం ప్రపంచంలో 90% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తి చేసే దేశాల్లో చైనా అగ్రస్థానంలో నిలబడింది. చైనాలో ఇవి ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికాతో పాటు ఇతర దేశాలు వీటిని ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి అనే విషయానికి వస్తే, మొదటిగా వీటిని కనుక్కోవడానికి ప్రభుత్వం నిధులను ఖర్చు పెట్టాలి. శాస్త్రవేత్తలు ఈ మూలకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎలా ప్రాసెస్ చేయాలి, అనుకూలతలు, ఫిజిబిలిటీ అన్నిటినీ అంచనా కట్టాలి. వీటికి కోట్లాది రూపాయలు ఖర్చవుతుంది. ఇక్కడ అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే ప్రధాన సమస్య ఏర్పడుతుంది. జనరల్గా యురేనియం మూలకాలన్నీ భూమి నుంచి బయటకు తీయాలంటే చుట్టుపక్కల చాలా పొల్యూషన్ ఏర్పడుతుంది. ఆ ప్రాంతమంతా స్వల్ప రేడియేషన్ వ్యాపిస్తుంది. చుట్టూ కొన్ని వందల ఎకరాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి. కానీ వీటిని వెలికి తీసే భారత ఆర్థిక వ్యవస్థకు లక్షల కోట్ల ఆదాయం చేకూరుతుంది. సో ఓ 100 ఎకరాల ప్లేస్ నుంచి లక్షల కోట్లు వస్తున్నాయంటే అది మేలు అనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ వెలికి తీసినప్పుడు భారీగా పొల్యూషన్ వస్తుంది. వీటిని ప్రాసెస్ చేయాలన్నా కూడా పొల్యూషన్ ఎక్కువే వస్తుంది. కానీ దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విషయంలో చైనా ఓ అడుగు ముందే ఉందనుకోవాలి. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ వీటిని వెలికి తీయాలంటే పర్యావరణానికి నష్టం చేకూరకుండా చట్టాలున్నాయి. ఇవి కఠినంగా ఉండటం వల్ల వెలికి తీయడం సాధ్యమవడం లేదు. భారత్లోనూ ఇలాంటి కఠిన చర్యలే ఉన్నాయి. కానీ చైనాలో మాత్రం అలా లేదు. ఆ దేశం అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తుంది. అందుకే డిటెక్టర్షిప్ లో ఎవరైనా ఉద్యమాలంటే తొక్కి నార తీస్తారు. అంతటి కఠినంగా ఉండటం వల్లే ఆ దేశంలో ఇప్పటికీ 90% రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి జరుగుతోందంటే ఇదే కారణం.
చైనా మోనోపలి కారణంగా ఆ దేశం ఇతర దేశాలను ఇబ్బంది పెట్టేది. ఇటీవల రేర్ ఎర్త్ మెటీరియల్ ఎగుమతులపై నియంత్రణను కఠినతరం చేసింది. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఏకంగా చైనా ఉత్పత్తులపై 100% సుంకాలను విధించాడు. చైనా తన అరుదైన ఖనిజాలను ఎగుమతిని నియంత్రించడంతో పాటు ప్రాసెసింగ్ టెక్నాలజీని పరిమితం చేసింది. రక్షణ సెమీకండక్టర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని భారత్ కూడా రేర్ ఎర్త్ అయస్కాంతాల కోసం చైనా పైన ఆధారపడింది. ఈ నేపథ్యంలో భారత్కు ఎగుమతి చేసే అరుదైన అయస్కాంతాలను అమెరికాకు తిరిగి ఎగుమతి చేయకూడదని చైనా మన దేశం నుంచి హామీ కోరుతూ ఇబ్బంది పెట్టింది. ఈ కారణంగానే ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు వీటిపై దృష్టి సారించాయి. ప్రస్తుతానికి భారత్ వాటా 1% కంటే తక్కువగానే ఉంది. కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు భవిష్యత్తులో ఈ ఖనిజాల ఉత్పత్తిలో కీలకంగా మారనున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ల సరఫరాలో చైనా ఒక దేశమే ఏకఛత్రాధిపత్యం నడుస్తోంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్ను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ 2025ను ప్రారంభించింది. ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ను అమెరికా ఎగుమతి నియంత్రణ జాబితా నుంచి తొలగించడంతో అంతర్జాతీయ సహకారానికి ద్వారాలు తెరుచుకున్నాయి. విశాఖపట్నంలో IREL బ్రాంచ్లు ఏర్పాటు చేయడం విదేశీయంగా సమారియం కోబాల్ట్ అయస్కాంతాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది టెక్నాలజీ రంగంలో భారత్ విశ్వాసానికి మరింత బలపరుస్తుంది. ఈసారి బడ్జెట్లోని కేటాయింపులు, నిర్ణయాలు ఆ ఆలోచనలకు కొనసాగింపు. వీటిలో అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ల ఏర్పాటు. మనకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండానే కారిడార్లను ఏర్పాటు చేస్తుంది. ఇకపై ఈ సమస్య ఉండకూడదన్న ఉద్దేశంతో అరుదైన ఖనిజాల నిల్వలున్న 4 రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ను కలుపుతూ కారిడార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తద్వారా ఈ రాష్ట్రంలో ఇకపై నుంచి పరిశోధనలు జరగనున్నాయి. ఇక్కడ మూలకాలు వెలుగు చూస్తే వాటిని వెలికి తీయడం, ప్రాసెస్ చేయడం మొదలవుతుంది. ఆ సమయంలోనూ ఇక్కడి కమ్యూనిస్టులు పర్యావరణం పేరు చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే చైనా గుత్తాధిపత్యం కొనసాగాలంటే మన దేశంలో వీటి ఉత్పత్తి జరగకుండా అడ్డుకుంటారు. వీటన్నిటిని మన దేశం ఎలా అడ్డుకోవాలన్న దానిపై ముందుగానే ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రక్రియ పూర్తయితే ఇక వీటి ఉత్పత్తిలో మన దేశం కూడా వృద్ధి చెందుతుంది. తద్వారా భారత్ కూడా ఆత్మ నిర్భర్ భారత్లో దూసుకుపోవడానికి వీలవుతుంది. అనుకున్నవి అనుకున్నట్లే జరిగితే 2047 లోపు వికసిత భారత్లో లక్ష్యంగా మనము చైనాను మించిపోయే అవకాశము లేకపోలేదు. మరి అన్ని సజావుగా సాగాలని మనమందరం కోరుకుందాం. ఏది ఏమైనా భారత్ ఇప్పుడు మేల్కొంది. కేరళ నుండి ఆంధ్ర వరకు ఖనిజాల కారిడార్ సెట్ చేస్తోంది. 2047 నాటికి మనం చైనాను మించిపోవాలని ఫిక్స్ అయ్యాం. మరి చైనాను మనం ఢీకొట్టగలమా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.